తను విసర్జించినటువంటి మలమూత్రములలోంచి పుట్టినటువంటి పురుగులు కొరికేస్తుంటాయి. గర్భస్థ నరకం అంటారు. నవమాసంబులు తల్లి గర్భమున నానారోతలంచిక్కి నాకు అవకాశం విసుమంతలేకపడి తిన్నా కష్టముల్ భీతితో నవమాసంబు ఘటిల్య చాలునిక నాకా గర్భవాసంబు నివసింపన్ పనిదీర్చి కావుమికనన్ నిసత్కృపన్ శంకరా అని ప్రార్థన చేస్తాడు. ఆ కటిక చీకట్లో కదలడానికి అవకాశం ఉండదు, తిమ్మిరెక్కిపోతూ ఉంటుంది. లోపల వాత పైత్య ప్రకోపాలు సంభవిస్తూ ఉంటాయి. బయటికి వెళ్ళిపోవడానికి విశేష ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఆ ప్రయత్నం చేసినటువంటి వాణ్ణి ప్రసూతి వాయు రూపంలో పరమేశ్వరుడు బయటికి తోసేస్తాడు. తోసినప్పుడు బయటికి రాగానే శఠమన్న వాయువు పట్టుకుంటుంది. పట్టుకోగానే పూర్వజన్మ జ్ఞానము విస్మృతిని పొందుతుంది. ఆ పూర్వజన్మలకి సంబంధించిన జ్ఞానము మరుగున పడిపోతుంది. పడిపోగానే అంత చీకట్లోంచి బయటికి వస్తాడు. పెద్ద పెద్ద ఆకారాలు కనపడతాయి. ఎవరో మనుష్యులు, పురుడు పోసినటువంటి వైద్యుడి నుంచి దీపాలు, ఎవరెవరో మనుష్యులు, ఏవో గోడలు, ఏవో కాంతులు. ఒక్కసారి ప్రాణవాయువు స్తంభిస్తుంది. ఆగిపోయి ఊపిరి ఆగిపోయినంత భయానికి లోనైపోతాడు. ఇంత భయానికి లోనైపోయినప్పుడు నా బిడ్డ అన్న భావన చేత అమ్మ ఇలా చెయ్యి వేస్తుంది. అమ్మ కడుపు దగ్గరికి జరుగుతాడు. అమ్మ స్పర్శ తగలగానే ఉపశాంతి పొందుతాడు. అమ్మయ్యా అని సంతోషపడిపోతాడు. అసలు మొట్టమొదట జీవుడు ఈ లోకంలోకి వచ్చినప్పుడు పొందేది పరమ భయం. ఆ పరమ భయానికి ఉపశాంతి ఎక్కడ దొరుకుతోంది అంటే పరమాత్మ స్వరూపమైన అమ్మ దగ్గరే లభిస్తోంది. అమ్మకి ఎంత ఐశ్వర్యం ఉంది, అమ్మ ఎంత చదువుకుంది అన్నదానితో సంబంధం ఉండదు. పరమ ఐశ్వర్యవంతురాలు, ఆగర్భ శ్రీమంతురాలైనటువంటి ఆడది కూటికి లేనటువంటి ఒక ఆడదానికి పుట్టినటువంటి బిడ్డన్ని వచ్చి ఎత్తుకుందనుకోండి, ఎత్తుకుని నోట్లో పంచదార పెడుతుండనివ్వండి, ఆ పిల్ల పంచదార తినకుండా వెనక్కి తిరిగి రెక్కాడితే కానీ డొక్కాడక చెమట పట్టి ఒక రహదారి నిర్మాణంలో ఒళ్ళు చెమట పట్టి కూలి పని చేసుకుంటున్నటువంటి తన తల్లి వంక చూసి ఏడుస్తుంది తప్ప, ఇంత ఆగర్భ శ్రీమంతురాలు, ఇన్ని నగలు వేసుకుంది, ఇంత ఐశ్వర్యం ఉన్నది, ఈవిడ పెట్టిన పంచదార తిందాం మా అమ్మ ఏ పాట అందో. అమ్మయే క్షేమం, అమ్మయే సంతోషం. అటువంటి విష్ణుతత్వము ఎవరి యందు ప్రవేశించి ఉంటుంది అంటే అమ్మ యందు ప్రవేశించి ఉంటుంది. అమ్మ అమ్మగా రక్షకత్వంతో ఉంటుంది. అమ్మకి ఏం తెలుసు అంటే రక్షించడం ఒక్కటే తెలుసు. ఆ డాక్టర్ గారి పుస్తకంలోనే అనుకుంటాను, నేను కూడా చదివి చాలా కాలం అయింది, నిర్ధారణగా ఈ అంశం ఆ పుస్తకంలోది అని నేను చెప్పలేను, కానీ వారే అనుకుంటాను ఒక మాట రాశారు. ఒక ఆవుకి దూడ పుడుతుంది. పుట్టినప్పుడు ఆ దూడకి పొదుగు, ఆ ఆవు పొదుగు వెనక్కుంటుంది. పొదుగు వెనక ఉన్నటువంటి ఆవు బిడ్డ యొక్క నోటిని తీసుకెళ్ళి తన యొక్క శిరములు పొదుగులో ఉన్న వాటిని అందించలేదు. అలా అందించడానికి కావలసినటువంటి చేతులు దానికి లేవు. మనుష్య శరీరాలైతే తల్లి తీసుకెళ్ళి బిడ్డకి పాలిస్తుంది. కానీ ఒక ఆవు దూడకి పాలు ఎలా ఇస్తుంది? తీసుకెళ్ళి ఇదిగోనమ్మా నా శిరం చప్పరించని తన యొక్క శిరాన్ని దూడ యొక్క నోట్లో పెట్టగలదా? పెట్టలేదు. కానీ ఆయన అన్నారు, స్థితికారకత్వము విష్ణువు ఎలా ప్రవేశిస్తాడు అంటే, అమ్మ వెనుక భాగంలోంచి పుట్టినటువంటి దూడ నేల మీద పడిపోతే ఇటుపక్కకి తిరిగిపోయి నాకుతున్నటువంటి అమ్మ దగ్గర నుంచి పైకి లేచిన దూడ అమ్మ వెనక ఉన్న పొదుగుకి వేలాడుతున్న శిరముల యందు నన్ను పోషించగలిగిన పాలున్నాయని తెలుసుకుని వెళ్ళి ఆ శిరాన్ని పట్టుకుని చప్పరించడంలో ఆవు అమ్మతనం, దూడ బిడ్డతనం ఉన్నాయి. అందులో ఉంది విష్ణుతత్వం అన్నారు. నిజం. అది ఆ సమయమునందు ఆ బుద్ధి ప్రచోదనం మీరు చేస్తారా, నేను చేస్తానా? ఎవరు చెయ్యగలరు? ఆ రక్షకత్వం గురించి ప్రత్యేకంగా ఎవరు బోధ చెయ్యక్కర్లేదు. ప్రతి ప్రాణిలో, మనుష్య ప్రాణి కాదు, ఎక్కడైనా సరే ఏ జీవినైనా తీసుకోండి, తన బిడ్డ అనేటప్పటికీ అప్పటి వరకు తన ప్రాణమునకు భయహేతువులు ఏముంటాయో ఆ భయహేతువులైన వాటి వల్ల తన ప్రాణం పోయినా సరే తన బిడ్డల్ని మాత్రం రక్షించుకుంటుంది. అందుకే కుక్క కనబడితే పారిపోయే కోడి కుక్కొస్తూ ఉంటే, గ్రద్దొస్తూ ఉంటే రెండు రెక్కలెత్తి కొక్కొక్కొక్కొక్కొక్క అని పిలిచి కోడి పిల్లలందరినీ తన రెక్కల కింద పెట్టేసుకుని దాచేసుకుని నిలబడుతుంది. కుక్కొచ్చి ఒకవేళ తన మెడ కొరికేస్తే పర్వాలేదు, పిల్లలు బతుకుతాయిగా చాలు. ఎవరు నేర్పారా త్యాగభావన? ఎవరు నేర్పారా రక్షణ శక్తి? ఒక కోడి పెట్ట ఎందు జగన్మాత ఉంది,
ఒక కోడిపెట్ట యందు శ్రీ మహావిష్ణువు ఉన్నారు. అందుకే అమ్మని మాతృదేవో భవ అని పిలవడానికి అమ్మలో విష్ణుతత్వం ఉంది, అమ్మలోనే బ్రహ్మతత్వం ఉంది. ఇది చంటితనంలో పాలివ్వడంలో కాదు, ఎన్నేళ్ల వయస్సు రానివ్వండి, ఎంత వయసు అయిపోనివ్వండి, ఆఖరికి పుట్టిన కొడుకు కృతజ్ఞుడే కానివ్వండి,